ఇటీవల భారీ వర్షాలకు తాండూరు కాగ్నా నది బ్రిడ్జిపై ఏర్పడిన గొయ్యిపై అలాగే తాండూరు నియోజకవర్గానికి వచ్చే పలు రోడ్లని గుంతలమయంగా మారి ఇబ్బందులు కలిగిస్తున్నాయని, రోడ్డు పనులు కూడా సరిగా జరగడం లేదంటూ తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు జిల్లా బీజేపీ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లితే అపార్ట్మెంట్ ఇచ్చి తర్వాత పోలీసులు అడ్డుపడ్డారని, బలవంతంగా మమ్మల్ని కోడంగల్, బషీరాబాద్ పోలీస్ స్టేషన్లకు తరలించారని తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు మల్లేశం ఆరోపించారు. ప్రతిపక్షంగా ప్రజల సమస్యలు విన్నవించుకోవడానికి ఒక రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రికి విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి వెళితే ఇలాంటి ఘటనకు మాపై పాల్పడడం అన్యాయమని, దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని మల్లేశం పేర్కొన్నారు. తాండూరును అభివృద్ధి చేసే ఉద్దేశం లేక ఇలాంటి వ్యవహారం చేస్తున్నారని బీజేపీ అధ్యక్షులు మల్లేశం మండిపడ్డారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ, భద్రేశ్వర్, శ్రీలత, ప్రకాష్, దోమకృష్ణ, రాజు, శ్రీనివాస్, కిరణ్ కుమార్, 4 మండలాల బీజేపీ అధ్యక్షులు పటేల్ విజయ్ కుమార్, ఆంజనేయులు, సుదర్శన్ గౌడ్ తదితరులు పాల్గొన్నట్లు మల్లేశం తెలిపారు. రమేష్ అన్న నగరం మన బాలాజ్ గుప్తా है, डिस्ट्रिक्ट प्रेसिडेंट है, ये लोगों किसकी वाली नहीं है, सबको ढकल दिया हमारे, ढकल के बशात के लेके गए, कोडंगल लेके गए, तांडूर लेके गए. हम पूछने का भाई आपसे लड़ने नहीं है, आपकी गवर्नमेंट है, आपको हाथ जोड़ के बोल रहे हमारे को इंसाफ करो, बस दूसरा कुछ भी नहीं है. जय बीजेपी. అందరికీ నమస్కారం. ముందుగా తాండూరు ప్రజలకు అందరికీ నాగచవితి, నాగపంచమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా హైందవ సోదరి మండలకు అందరికీ కూడా నాగపంచమి శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు తాండూరు కాగ్నా బ్రిడ్జి మీద ఏదైతే మేము బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. జిల్లా అధ్యక్షుడు వచ్చి బ్రిడ్జ్ కూలిపోయిన దగ్గర, కుంగిన దగ్గర పర్యవేక్షించి ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ వారితో మాట్లాడి మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారికి అపాయింట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. అక్కడనే ఉండి ఆ సమస్యపై చర్చించి, దాంతోపాటు తాండూరులో ఉన్న అనేక సమస్యలపైన కూడా మెమోరాండం ఇవ్వడానికి మేము వెళ్ళాము. అక్కడ అప్రజాస్వామికంగా మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మేము మెమోరాండం ఇవ్వడం క్రమశిక్షణ పద్ధతిలో మేము వెళ్ళామనుకుంటే వాళ్ళు కాన్వాయ్ని ఆపకుండా వెళ్ళాలని వాళ్ళు చూశారు. కాబట్టి మేము మా మెమోరాండం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు పోలీసు వారు మమ్మల్ని అరెస్ట్ చేయడము, మా వాళ్ళందరినీ కూడా కొడంగల్ పిఎస్కి తరలించడము, యాలాల్ పిఎస్కి తరలించడం, బషీరాబాద్ పిఎస్కి తరలించడం జరిగింది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇక్కడ ఏమైందంటే దొంగలు ఊర్లు వంచుకున్నట్టు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే బీఆర్ఎస్లో ఉన్నట్టు. వాళ్ళు ఏమంటారు, మొన్న మీరు మావి ఏమి తవ్వకండి, మేము మీవి ఏమి తవ్వము, మీరు తిన్నవి మేము చెప్పము, మేము తిన్నవి కూడా మీరు చెప్పకుండా, అంటే మా పార్టీలో ఉన్న వాళ్ళే ఇప్పుడు దీంట్లో ఉన్నారు అని చెప్పేసి, ఇది ఎక్కడ సంకేతం పోతుంది తాండూరు ప్రజలంతా కూడా గమనించాలి. దాంట్లో ఉన్న వాళ్ళంతా దీంట్లోకే వచ్చి మొత్తం కుల్లగొట్టుకొని మేము పోతాము. తాండూరు ధనాన్ని, తాండూరు ప్రాజెక్టులని ఏం చేసినా ప్రజలంతా చూస్తూ ఊరుకుంటున్నారేమో. ఖబర్దార్, జాగ్రత్త. బీజేపీ పార్టీ ప్రజల కోసం ఉన్నది. ప్రభుత్వ పైసా ప్రతి ఒక్కటి కూడా కక్కిస్తాం మీ అందరితోటి. దాని మీద ఎవరైతే అవినీతి చేసిరో, దాని మీద ఎవరైతే సొమ్ము చేసుకొని తిన్నారో అధికారులు కానీ, కాంట్రాక్టర్లు కానీ, లీడర్లు కానీ, అప్పుడున్న వాళ్ళే ఇప్పుడున్నా అని చెప్తారు. ఇప్పుడు బట్టి విక్రమార్క గారు ఆగి ఉప ముఖ్యమంత్రి గారు దాన్ని పర్యవేక్షించింటే దాని రిజల్ట్ అనేది తెలుస్తుండే. ఆయన ఆపకుండా చేసిన వాళ్ళు ఎవరు? వీళ్ళే. ఎన్నుకున్న వాళ్ళంతా కూడా ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా దీనిలో జాయిన్ అయ్యి ఇప్పుడు దాన్ని కూడా చూడకుండా ఆయన తీసుకెళ్ళిరా అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఊర్లు దొంగలు వంచుకున్నట్టు మొత్తము ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఈ పార్టీలో ఉన్నారు, మొత్తం వీళ్ళే. ఇప్పుడు మీరు ఇదంటే పాత ప్రభుత్వం అనుకున్నాం. నిన్న మొన్న తాండూరు నుంచి కూడా వికారాబాద్ రోడ్డుకు ప్యాచ్ వర్క్ చేసి 2 కోట్లది, అది కూడా మొత్తం మట్టి తేలిపోయింది. ఏ పని ఆడ బుద్ధారం కాడ మొత్తం సీకులు వెళ్ళినాయి. వీటన్నిటి మీద కూడా విచారణ చేసి ఇమీడియట్లీ సిట్టింగ్ జడ్జి తోటి కమిటీ వేయించి త్వరితగతిన వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుతుంది. తక్షణమే వాళ్ళందరినీ కూడా కొడంగల్లో ఉన్న, బషీరాబాద్లో ఉన్న, యాలాల్లో ఉన్న ఎవరున్నా కూడా వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్లీ అందరినీ కూడా
విడిపించాలని చెప్పేసి తక్షణమే బేషరతుగా విడిపించాలని చెప్పేసి అందరినీ కూడా మేము కోరడం జరుగుతుంది. బోలో భారత్ మాతాకి జై. आप